స్తోత్రం. మరి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము జెర్మియా చాప్టర్ 29 వర్స్ 11 నుంచి ఒకసారి ఈరోజు వాక్య భాగాన్ని పరిశీలించి చూసుకుందాం. ఇర్మియా గ్రంథము జెర్మియా చాప్టర్ 29, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం నుంచి ఒకసారి జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించి చూసుకుందాం. ఇర్మియా గ్రంథము జెర్మియా చాప్టర్ 29 వర్స్ 11 నుంచి మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. నేను చదువుతాను, చూడండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మరొకసారి చదువుతాను, చూడండి. ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీరు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే గనక, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన సంగతులే అని చెప్పేసి అంటున్నాడు. ఈరోజు మన జీవితాల్లో జరుగుతున్నవన్నీ కూడా రాబోవు దినములలో మనకు నిరీక్షణ కలుగునట్లు సమాధానకరమైన సంగతులే కానీ హానికరమైనవి కావు అని యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు ఈరోజు మరి ప్రత్యేకంగా మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడున్న ప్రతి పరిస్థితి మీకు హానికరమైనది కాదు, మిమ్మల్ని మరి హానిలోకి తీసుకుని వెళ్ళేది కాదు, ఆపదల్లోకి తీసుకుని వెళ్ళేది కాదు, మరి ఆటంకాలు కలుగు చేసేది కాదు, కానీ మీకు సమాధానాన్ని దయచేయబోతున్నది అని చెప్పేసి అంటున్నాడు. సమాధానకరమైన సంగతులే అని చెప్పేసి రాయబడి ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి అయిన దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే గనక, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు అంటే నేను మీ పట్ల తలపెట్టిన ప్రతి తలంపులు, ఉద్దేశాలు అవన్నీ కూడా రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. కొన్ని సందర్భాల్లో మనము చెడు అనుకున్నవి మంచిగా అవుతూ ఉంటాయి, మనము మంచి అనుకున్నవి చెడుగా మారుతూ ఉంటాయి. మనకు తెలియదు, కొన్ని మంచి అనుకుంటాం, మనము ఇది మంచిది అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో కాదు, చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం మనం చేసేదే మంచిది అని చెప్పేసి. ఒక్కొక్కసారి మనం చేసేదే మంచిది అనుకుంటాం, కానీ అది కొన్ని సందర్భాల్లో అది వ్యతిరేకంగా మనకి మారుతూ ఉంటుంది అనమాట. ఆపోజిట్ డైరెక్షన్లో వస్తూ ఉంటుంది మనకి. కొన్ని సందర్భాల్లో మనం ఇది చేయటం వల్ల చెడు అనుకుంటాం, కానీ అదే మన జీవితాల్లో మేలుకరంగా మారుతూ ఉంటుంది. ఒకరోజు నేను 2009-10 సంవత్సరాల ఆ టైంలో ఉన్నప్పుడు నా కంపెనీలో, నేను ఒక ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు, ఆ కంపెనీలో నా టీం అంతా కూడా, నేను మార్కెటింగ్ మేనేజర్గా ఉన్న సమయంలో నా పైన ఉన్నవారు కావచ్చు, నా సబార్డినేట్స్ కావచ్చు, నా సుపీరియర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కంపెనీలో శాలరీస్ సరిగా ఇవ్వట్లేదు, ఇంక్రిమెంట్ సరిగా ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు మానేద్దాం అనుకున్నారు. అందరూ కూడా నన్ను కూడా అడిగారు, మనమందరం కలిసి వేరే కంపెనీకి ప్యాకేజ్గా వెళ్దాము, అక్కడ మనం చక్కగా మరి మన ఉద్యోగాల్ని మంచి ప్యాకేజెస్ ఇస్తారు, అక్కడికి వెళ్దామని చెప్పేసి అంటే నాకు కన్ఫ్యూజన్ వచ్చేసింది, అయోమయం వచ్చేసింది, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు వర్క్ చేస్తున్న కంపెనీ ఏమో చాలా మంచి కంపెనీ, నేషనల్ వైడ్గా చాలా ఫేమస్ కంపెనీ, మెడికల్గా చూసుకుంటే అది చాలా పేరు మోసిన కంపెనీ. అలాంటి కంపెనీలో జాబ్ దొరకటమే మరి అరుదు, ధన్యతగా భావిస్తున్న ఆ దినాలలో మానేద్దామని చెప్పేసి కొంతమంది తీర్మానం తీసుకున్నప్పుడు వారితో నేను ఏకీభవించడానికి నాకు కొంచెం సమయం పట్టింది. అప్పుడు నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాను. ఇలా పరిస్థితి ఉన్నది పాస్టర్ గారు, మరి ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఏం చేయమంటారు అని చెప్పేసి అన్నప్పుడు ఆ దైవజనుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి చెప్పిన మాట ఏంటంటే గనక, మీరు ఆ కంపెనీని విడిచిపెట్టి వెళ్ళొద్దు అని చెప్పేసి అన్నారు. మీరు ఇప్పుడు పనిచేస్తున్న కంపెనీని విడిచిపెట్టి వెళ్ళొద్దు అని అన్నప్పుడు వెంటనే ఆ మాటను పట్టుకొని నేను వెళ్ళాను. నా హృదయంలో అయితేనేమో ఇక్కడ శాలరీ తక్కువ ఉంది, వేరే కంపెనీకి వెళ్తే శాలరీ ఎక్కువ వస్తుంది కదా, మరి పాస్టర్ గారు ఎందుకు ఈ కంపెనీని విడిచిపెట్టి వెళ్ళొద్దు అని చెప్పేసి అన్నారని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. కానీ మరి ఆ సమయంలో నేను కాకుండా మిగిలిన వారందరూ కూడా, మిగిలిన సుమారుగా 13-14 మంది టీం మెంబర్స్ అందరూ కూడా కంపెనీని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నేను ఒక్కడనే ఆ కంపెనీలో ఎంప్లాయీగా మిగిలిపోయాను. ప్రజెంట్ ఉన్న కంపెనీలో ఎంప్లాయీగా మిగిలిపోయాను. వాళ్ళందరూ కూడా దాన్ని విడిచిపెట్టి శాలరీ సరిగా రావట్లేదనో,
మరి వారు మంచి ప్యాకేజ్కి వెళ్తున్నామని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా చిన్న కంపెనీని చూస్ చేసుకున్నారు. ఉన్న పెద్ద కంపెనీల నుంచి శాలరీ ఎక్కువ వస్తుందని చిన్న కంపెనీకి వెళ్ళిపోయారు. అక్కడ శాలరీ వాస్తవంగా వారికి ఎక్కువే వచ్చింది. మొదటి 2-3 నెలలు చాలా ఎక్కువే వచ్చింది. 6 నెలల పాటు చాలా ఎక్కువే వచ్చింది. ఆ తర్వాత వారిని మెల్లగా ఒక్కొక్కరిగా వ్యాపారం సరిగ్గా జరగట్లేదని ఆ కంపెనీలో ఉన్న వారిని మెల్లగా తీసివేస్తూ వస్తూ ఉన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, ఈ 6 నెలల పాటు వారు మంచి శాలరీస్ తీసుకుంటూ ఉంటే, నేను అదే శాలరీస్తో ఉంటే మరి దేవా ఏంటి పరిస్థితి అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్న సమయంలో దేవుడు అక్కడ జరుగుతున్న సంగతులన్నీ కూడా మరి నాకు తెలియపరుస్తున్నాడు. ఏంటి అంటే గనక అక్కడ వర్క్ సరిగ్గా జరగట్లేదు, మేనేజ్మెంట్ ప్రాపర్గా లేదు. కాబట్టి ఎంప్లాయీస్ అందరినీ కూడా వెళ్ళిన వారందరూ కూడా మరలా తీసివేయబడుతున్నారు. అక్కడి నుంచి వారు గత్యంతరం లేకుండా వేరే కంపెనీస్కి స్ప్లిట్ అయిపోయి అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవటానికి మరి కొంతకాలం కూడా వారు ఖాళీగా ఉంటూ ఉన్నారని చెప్పేసి అన్నప్పుడు నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతించాను. ప్రభువా, నన్ను ఎందుకు వెళ్ళొద్దన్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకు ఈ కంపెనీని విడిచిపెట్టి వెళ్ళొద్దన్నావో నాకు అర్థమైంది. వెళ్ళిన వాళ్ళందరి పరిస్థితి ఏమైపోయింది, ఇక్కడ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు, అక్కడ కూడా వారికి సరైన సమాధానం లేక ఉద్యోగం పోగొట్టుకొని అక్కడి నుంచి కూడా వేరు కంపెనీ ఆశీర్వదించడం జరిగింది. మేనేజర్ పొజిషన్ నుంచి, ఒక బ్రాంచ్కి మేనేజర్ పొజిషన్ నుంచి అనేక బ్రాంచెస్కి రీజనల్ హెడ్గా దేవుడు నన్ను దీవించడం జరిగింది. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కొక్కసారి మనకి చెడు అనుకున్నది మేలుగా కనిపిస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి మేలు అనుకున్నది మనకి చెడుగా మారిపోతూ ఉంటుంది. అయితే దేవుడు అంటున్నాడు కదా, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైనవే. ఈరోజున్న ఈ పరిస్థితులు మనకి మరి దుఃఖముగాను చేదుగాను అనిపిస్తున్నాయేమో, కానీ కమింగ్ డేస్లలో, రానున్న దినములలో ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, ఈ పరిస్థితులు నీకు దుఃఖముగాను మరి బాధను కలిగించే విధంగా ఉండొచ్చు. కానీ కమింగ్ డేస్లలో, రాబో దినముల్లో అది నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాయి, సమాధానాన్ని ఇవ్వబోతున్నాయి అని తండ్రి అయిన దేవుడు, ఇది యెహోవా వాక్కు అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇది యెహోవా వాక్కు. దేవుడు స్వయంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నాడు. ఏంటంటే గనక, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులు, తలంపులన్నీ కూడా నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. దేవుడు ఆయన ప్రేమించిన వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుతూ ఉన్నదని చెప్పేసి రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఉంది కదా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నదంట. దేవుణ్ణి ప్రేమించిన వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, అంటే ఈరోజు మనం అందరము కూడా ఈ వెడ్నెస్డే లైవ్ కార్యక్రమంలో ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారమే. ఆయన మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని దీవించటానికి, మనల్ని విస్తరింపచేయటానికి, అభివృద్ధి పరచటానికి ఈ దినాన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పిలువబడిన వారికి మేలు కలుగుతున్నదంట. ఈరోజు మనం అందరం కూడా పిలువబడిన వారమే. దేవుని సంకల్పములో, దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క తలంపుల్లో మనం అందరం కూడా పిలువబడిన వారమే. అయితే దేవాది దేవుడు మనకి మేలు చేస్తూ సమస్తము సమకూడి జరిగిస్తూ ఉన్నారు అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడంట, మనకన్నీ కూడా ముందుగానే సిద్ధపరుస్తున్నాడు. సమస్తము సమకూడి, ఇది లేదు అనటానికి లేదు, ప్రతి దాంట్లో కూడా దేవుడు సమృద్ధి అయిన దీవెనలు మనకి కలుగు చేస్తున్నాడు. గొర్రెలకు జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను, అది కూడా సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను. అబండెన్స్ లైఫ్ అని చెప్పేసి అన్నాడు. ప్రతి ఏరియాలో కూడా చూసుకుంటే గనక అబండెన్స్ దేవుడు ఇస్తున్నాడు. స్పిరిచువల్గా కావచ్చు అబండెన్స్ ఇస్తున్నాడు, ఫైనాన్షియల్గా అబండెన్స్ ఇస్తున్నాడు, మెంటల్గా కూడా అబండెన్స్ దేవుడు మనకి ఇస్తున్నాడు. అన్ని ఏరియాస్లో, 4 కార్నర్స్లో నుంచి దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని 4 దిక్కుల నుంచి కూడా దీవిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 4 దిక్కుల నుంచి కూడా దేవుడు అబండెన్స్ ఇస్తూ ఉన్నాడు మనకి. ఈరోజు అది కంప్లీట్ అబండెన్స్ అంటున్నాడు, కంప్లీట్ అబండెన్స్ ఇస్తున్నాడు. ల్యాకింగ్ అనేది మీ జీవితంలోకి నేను రానియను. ఈ వాక్యాన్ని నమ్ముతున్న వారు, ఈ వాక్యాన్ని వింటున్న వారు, ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకుంటున్న వారి జీవితాలలో సమృద్ధి అయిన దీవెనలు ఈ దినము మొదలుకొని కుమ్మరింపబడును గాక. మేలు కలుగుతున్నాయి అంటున్నాడు. ఎందుకంటే మన తలంపులు వంటివి కాదు ఆయన తలంపులు, మన ఉద్దేశాల వంటివి కాదు ఆయన ఉద్దేశాలు. మన తలంపులు ఈ భూమి మీద వరకు పరిమితంగా ఉంటాయి, కానీ ఆయన తలంపులు ఆకాశమంత ఉన్నతంగా ఉంటాయి. ఆకాశ విశాలాన్ని మనం కొలవలేము, ఆకాశ వైశాల్యాన్ని
అది ఎంత పొడవున్నది, ఎంత ఎత్తున్నది అన్న సంగతులు మనం కొలవలేము. భూమికైతే కొన్ని వేల కిలోమీటర్లు విస్తీర్ణత కలిగి ఉన్నది. ఈ చివర ఆ చివర అది రౌండ్గా ఉన్నది, సర్కిల్ షేప్లో ఉన్నది. ఇవన్నీ కూడా మరి చెప్పగలిగారు శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలు ఇవన్నీ కూడా చెప్పగలిగారు. కానీ ఆకాశము ఎంత విస్తీర్ణం కలిగి ఉన్నది, ఆకాశము ఎంత పొడవున్నది, ఎంత వెడల్పు ఉన్నది అన్న సంగతి ఎవరికీ తెలియదు. దేవుని ఉద్దేశాలు కూడా, దేవుని తలంపులు కూడా మన పట్ల అలానే ఉంటాయి. ఎలా ఉంటాయి అంట, అవి విస్తారంగా ఉంటాయి, గొప్పగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి, మనకి ఆశీర్వాదకరంగా ఉంటాయి, సమాధానకరమైన సంగతులు అని చెప్పేసి దేవుడు అంటూ ఉన్నాడు. ఒక్కొక్కసారి మనం అనుకున్నవి చెడు కావచ్చు, మంచి అనుకున్నాయి. ఒక్కొక్కసారి మనం చెడు అనుకున్నవి మన పట్ల మంచి కావచ్చు. ఒక వ్యక్తి అపార్ట్మెంట్లో ఇల్లు కొనుక్కుందామని మరి ఆలోచించి తీర్మానం తీసుకొని అపార్ట్మెంట్ చూడటానికి వెళ్ళాడు. చూడటానికి వెళ్ళినప్పుడు అది 3 బెడ్రూమ్ ఫ్లాట్, చాలా చక్కగా ఉంది, మంచి ఇంటీరియర్తో, మంచి వుడ్ వర్క్ తోటి, మంచి డిజైన్స్ తోటి, మంచి కలర్ పెయింటింగ్స్ తోటి ఆయన అనుకున్న విధంగా అపార్ట్మెంట్ ఉన్నది. అయితే ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజనుడు చెప్పాడు ప్రార్థన చేయటానికి, మరి పాస్టర్ గారు నేను ఈ అపార్ట్మెంట్ని కొనుక్కోబోతున్నాను, కొనుక్కోవాలని నేను అన్ని విధాలుగా కూడా ప్రయత్నం చేస్తున్నాను, అన్ని డోర్స్ ఓపెన్గానే ఉన్నాయి, అయితే మీరు ఒక్కసారి వచ్చి దాన్ని చూసి ప్రార్థన చేస్తే గనక మేము కొనుక్కుంటాము అని చెప్పేసి మరి ఆ యొక్క వ్యక్తి, ఆ విశ్వాసి, సంఘ విశ్వాసి ఆ దైవజనుడిని అడిగినప్పుడు, ఆ దైవజనుడు సమయం కుదుర్చుకొని విశ్వాసి అడిగిన రీతిగా కొనబోతున్న అపార్ట్మెంట్కి వెళ్ళి చూసినప్పుడు అది చాలా అందంగా ఉంది. అది చాలా అందంగా ఉంది. ఎంట్రన్స్ దగ్గర నుంచి కిచెన్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, అన్ని ఎక్స్ట్రాడినరీగా కన్స్ట్రక్షన్ చేయబడి ఉన్నాయి. ఇంటీరియర్ కావచ్చు, పైన రూఫ్ కావచ్చు, వుడ్ వర్క్ కావచ్చు, అన్ని ఏరియాస్, డైనింగ్ ఏరియా, హాల్ కావచ్చు, చాలా విశాలంగా ఉన్నాయి. బెడ్రూమ్స్ కూడా చాలా విశాలంగా ఉన్నాయి. ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది. కొనాలి అని తీర్మానం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ప్రార్థన చేయటానికి దైవజనుడు పిలిచినప్పుడు ఆ దైవజనుడు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ దైవజనుడు హృదయంలో సమాధానం కలగట్లేదు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు దైవజనుడికి సమాధానం రావట్లేదు. ఎక్కడా కూడా సమాధానం కలగకపోతే ఆ దైవజనుడు అన్నాడు, అయ్యా మరి విశ్వాసతో చెప్తున్న మాటలు, అయ్యా మరి ఈ అపార్ట్మెంట్ ఎందుకో ప్రభు అంగీకరించట్లేదు మీరు కొనటానికి. ఈ అపార్ట్మెంట్ని ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభు అంగీకరించట్లేదు, ఎందుకో మరి దేవుడు దీన్ని ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి అన్నప్పుడు ఆ విశ్వాసికి కొంత హృదయంలో, పైకి నవ్వినప్పటికీ హృదయంలో కొంత కోపం వచ్చింది. ఏంటి పాస్టర్ గారు ఇలా చెప్తున్నారు అని చెప్పేసి. పాస్టర్ గారు ఎందుకు ఇంత అందమైనది కొంటామని మేము అనుకుంటుంటే దీనికి అన్ని విధాల ధనాన్ని సమకూర్చుకున్నాం, బ్యాంక్ లోన్ రావటానికి సిద్ధంగా ఉంది, డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయి, ఎందుకు వద్దంటున్నాడు అని చెప్పేసి మరి ఆ యొక్క విశ్వాస అనుకుంటూ ఉన్నాడు. పాస్టర్ గారు మాత్రం పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి దేవుని మాటలు, తన హృదయంలో ఉంచబడిన దేవుని మాటలు ఆ విశ్వాసికి చెప్పి మరి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. కొన్ని దినాల తర్వాత చూస్తూ ఉన్నారు, వారు బ్యాంక్ లోన్స్కు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బ్యాంక్ లోను వాళ్ళ శాలరీస్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా బ్యాంక్ లోను ఆటంకకరంగా ఉంటున్నది. రావటానికి ఏదో ఒక డాక్యుమెంట్స్ మరి ల్యాక్ అవుతున్నది. డాక్యుమెంట్స్ ఉండటాన్ని బట్టి, డాక్యుమెంట్స్ సరిగ్గా లేని విధానాన్ని బట్టి బ్యాంక్ లోన్ రావటము ఆలస్యం అవుతున్నది. ఈ లోపల ఏమైందంటే ఒక భయంకరమైన విపత్తు అపార్ట్మెంట్లో జరిగింది. ఏంటి అంటే కనుక అపార్ట్మెంట్ కడుతూ ఉండగానే, పైన ఫ్లోర్స్ వేస్తూ ఉండగానే లిటరల్గా కుప్పకూలిపోయిందంట అపార్ట్మెంట్. లిటరల్గా అపార్ట్మెంట్ కుప్పకూలిపోయింది. ఉన్న చోటనే అది ఆ రీతిగా అట్లా కుప్పకూలిపోయింది. ఏంటి అంటే గనక నాణ్యత లేని కన్స్ట్రక్షన్లో నాణ్యత లేదు. బిల్డరు నాణ్యతగా కట్టలేదు, ఏదో డబ్బులు కాశపడి పైపైన మెరుగులు చేశాడు. ఒకవేళ ఈ విశ్వాసి అపార్ట్మెంట్ని కొని డబ్బు ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక లిటరల్గా ఆ డబ్బు తన జీవితంలో వృధా అయిపోయేది, తన ఆరోగ్యము పాడైపోయేది. నేను కొన్న ఈ అపార్ట్మెంట్ ఎందుకు ఇలా పాడైపోయింది, కూలిపోయింది అని చెప్పేసి మరి తను ఎంతో మనస్తాపానికి చెందేవాడు. కాబట్టే దేవుడు ముందుగానే తెలియపరిచిన సంగతి ఏంటంటే కనుక ఇది దేవునికి ఇష్టం లేనిది. ఒక్కొక్కసారి మన కంటికి చాలా సుందరంగా కనిపిస్తూ ఉంటాయి, అందంగా కనిపిస్తూ ఉంటాయి. అందంగా కనిపించినవన్నీ మనం కొనాలనుకుంటాం, కానీ అవి ఏమైపోతాయి అంట, మన జీవితాల్లో కీడును తీసుకొచ్చే విధంగా మారుతూ ఉంటాయి. అందుకే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క చిత్తంలో మనం ఉన్నప్పుడు దేవుడు హానికరమైన వాటిని మనకు దూరపరిచి సంతోషకరమైనవి, సమాధానకరమైనవి మాత్రమే మన ముందుకి చేరుస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి ధనము మిగిలిపోయింది. వాస్తవంగా బ్యాంకులోను తర్వాత ఇంకొక అపార్ట్మెంట్ కొనడానికి వెళ్ళినప్పుడు బ్యాంక్ లోన్ ఈజీగా వితిన్ సెకండ్స్లో బ్యాంక్ లోన్ అప్రూవ్ అయిపోయిందంట. ఎందుకు? అది దేవుని ఉద్దేశము, ఇది దేవుని ఉద్దేశం కాదు. దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ మరి దైవజనుడి పాదాల మీద పడి మరి దైవజనుడి దగ్గర మోకరించి ఎంతగానో
ప్రాధేయపడ్డాడు. నేను తప్పుగా అనుకున్నాను పాస్టర్ గారు మీ గురించి, మీరు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఆ రోజు చెప్పిన మాటలకి కూడా నేను వినకుండా విరుద్ధంగా బ్యాంక్ లోన్ కోసం ట్రై చేశాను. ట్రై చేస్తుంటే బ్యాంక్ లోన్ కూడా ఆటంకం వస్తుంది. ఎందుకు ఆటంకం వస్తుందని నేను మరి ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. కానీ దేవుడు ఆ యొక్క అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ నాణ్యత, బిల్డింగ్ ప్రాపర్గా నిర్మింపలేదు కాబట్టి అది లిటరల్గా కూలిపోయింది. నా ధనము సేవ్ అయింది. లేదంటే నేను ఎంతో లాస్ అయిపోయేవాడిని. కష్టపడి సంపాదించుకున్న నా డబ్బంతా కూడా బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోయేది అని చెప్పేసి అన్నాడట. చూడండి, మన ఆలోచనలు ఒక్కోసారి చాలా గొప్పగా ఉంటాయి. బాబేలు విషయంలో కూడా ఆదికాండము 11వ అధ్యాయము 1-9 చూసుకుంటే, ఒక పట్టణమును ఆకాశం మట్టు శిఖరముగా గోపురమును కట్టి దాన్ని మనం నిర్మించుకుందాము అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అనుకున్నారంట. ఒకసారి చదవండి, అది ఆదికాండము 11వ అధ్యాయము 1-9 వరకు. మనుషుల తలంపులు, మనుషుల ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి ఇక్కడ చూడండి. భూమి అందంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను. భూమి అందంతటా ఒక భాషయు ఒక పలుకుయు ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికుండెను. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందుము రండని మాట్లాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమియూ నుండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదుము రండని అనుకొనెను. అలాగు యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. చాలండి, ఇక్కడ చూడండి, భూమి మీద ఒకే భాష ఒకే పలుకు ఉండెను. ప్రజలందరూ కూడా తూర్పున ప్రయాణమై పోచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ ఒక గోపురము కడదాము, ఆకాశమంత ఎత్తుకి, అంటే ఆకాశాన్ని తగులుకునేంతగా, మేఘాలు ఆకాశానికి మరి మేఘాలని టచ్ చేసేంత రీతిగా ఒక గోపురాన్ని కడదాము అని వాళ్ళ తలంపుల్లో వచ్చింది. ఆ గోపురాన్ని కట్టి పేరు సంపాదించుకుందాం, మనము ఇటుకలను తయారు చేద్దాం రండి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా సిద్ధపడి బాబేలు గోపురాన్ని నిర్మించడం జరుగుతున్నది. సెల్ఫ్గా వారందరూ, దీన్ని సెల్ఫ్ రైచియస్నెస్ అంటారు. స్వనీతితోటి వాళ్ళు ఏం చేస్తున్నారంట, దేవునికి మీద ఆధారపడకుండా, దేవుని మీద ఏమాత్రం కూడా ఆధారం లేకుండా వారు సొంతగా పేరు సంపాదించుకుందాం అనుకుంటున్నారంట. నేను మంచివాణ్ణి, నేను మంచి సహోదరుని అని పేరు సంపాదించుకోవటానికి కొంతమంది ఇలాంటి బాబేలు గోపురాలు వారి హృదయాల్లో కట్టుకుంటూ ఉంటారు. బాబేలు లాంటి గోపురాలు వాళ్ళు కట్టుకుంటారు. నాకంటే ధనవంతులు లేరు, నాకంటే ఐశ్వర్యవంతులు లేరు, నాకంటే తెలివైన వారు లేరు, నాకంటే చక్కగా వాయిద్యాలు వాయించగలిగిన టాలెంట్ కలిగిన వారు లేరు, నాకంటే చక్కగా పాటలు పాడగలిగిన వారు లేరు, నాకంటే చక్కగా వాక్యం చెప్పగలిగిన వారు లేరని ఎవరికి వారు ఏం చేస్తూ ఉంటారంటే బాబేలు గోపురాన్ని కట్టుకుంటూ ఉంటారు. ఎంతవరకు? ఆకాశాన్ని అంతవరకు. వారు దేవుని మీద ఆధారపడరు. దేవుని మీద ఏమాత్రం కూడా ఆధారపడే వాళ్ళ వ్యక్తి కాదు. వారు స్వనీతి మీద ఆధారపడి వాళ్ళు ఒక బాబేలు గోపురాన్ని కట్టుకుంటే వీరు కట్టుకున్న గోపురాన్ని చూడటానికి దేవుడే దిగి వస్తాడంట స్వయంగా. వాళ్ళు అనుకుంటున్నారంట, మనం అందరం కలిసి మట్టితోటి ఇటుకలను తయారు చేసుకుందాము, కీలుని పూసి ఒక గోపురాన్ని కడదాము, అది మనకి పేరుని ప్రఖ్యాతిని తీసుకొస్తుంది, అది మనకి మరి మంచి పేరుని తీసుకొచ్చింది. కాబట్టి ఒక మైదానాన్ని, షీనారు మైదానాన్ని ఏర్పాటు చేసుకొని దాంట్లో ఒక గోపురాన్ని కట్టుకుందామని చెప్పేసి మనుషుల తలంపులలో ఒక ఉద్దేశం పుట్టిందంట. వారందరి భాష ఒక్కటే, వారందరి వేషము ఒక్కటే. కాబట్టి అప్పుడు దేవుడు దిగి వచ్చి ఏం చేశాడంటే, వీళ్ళ స్వనీతి మరి ఎక్కువైపోయింది, వీరి హృదయాల్లో కొవ్వు బాగా పెరుగుకుపోయింది,
స్వనీతి ఎక్కువైపోయింది. వీరు నా మీద ఆధారపడకుండా నేను సృష్టించిన మనుషులు, నేను సృష్టించిన సృష్టిలో వీరు నాకంటే గొప్ప కార్యాలు చేయాలని అనుకుంటున్నారంటే గొప్పగా వారి తలంపుల్ని స్వనీతి మీద ఆధారపడుతున్నారు. కాబట్టి నేను వీరి గోపురాన్ని మరి చూడటానికి వెళ్తానని చెప్పేసి దేవుడు దిగివచ్చి చూసి వీళ్ళ భాషల్ని తారుమారు చేశాడంట. అక్కడ భాషలో అప్పటి వరకు ఒకటే లాంగ్వేజ్ ఉండేది, మనకి అప్పటి వరకు ఒకటే లాంగ్వేజ్ ఉండేది. కానీ దేవుడు వీళ్ళ యొక్క తలంపులు, వీరి యొక్క నరుల హృదయము కొవ్వినదై, నరుల హృదయము చెడ్డదై వీరు ఏం చేశారంట, దేవుని కంటే ఉన్నతంగా వీరు ఉండాలనుకుంటూ ఉన్నారు. వీరి తలంపుల్లోని ఒక ఆలోచన పుట్టింది, ఒక గోపురాన్ని మనం నిర్మించుకుందాం, నేనే టాలెంటెడ్, నేనే గొప్పవాడిని, నేనే గొప్పవాడిని, ఈ సంఘంలో నాకంటే గొప్పవాళ్ళు లేరు, నాకంటే వాక్యం చెప్పగలిగిన వారు లేరు, నాకంటే పాట పాడగలిగిన వారు లేరు, నాకంటే మరి చక్కగా ఏది కూడా డీల్ చేయగలిగిన వారు లేరని చాలా మంది ఈరోజు వారి హృదయాలలో బాబేలు గోపురాలు కట్టుకుంటూ ఉన్నారు. దయచేసి అలాంటి గోపురాలు మీరు కట్టుకోకండి, అది దేవునికి విరుద్ధమైన పని. అది దేవుని మీద ఆధారపడండి. ఈరోజు మీరేమై ఉన్నారో అది దేవుని కృప వలనే అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా మీరు కూడా చెప్పుకోండి, ప్రభువా ఈరోజు నేనేమై ఉన్నానో అది నీ కృప వలనే, నేనేమై ఉన్నానో అది నీ దయ వలనే అని చెప్పేసి నువ్వు అన్నప్పుడు దేవుని మీద ఆధారపడటము, దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లించటము నువ్వు నేర్చుకున్నప్పుడు నువ్వు ఇంకా ఆశీర్వదింపబడుతూ ఉంటావు. అలా కాకుండా నేను చేయగలను, నేను మాత్రమే చేయగలనని స్వనీతికి, సెల్ఫ్ రైచియస్నెస్కి వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే నీ భాష తారుమారైపోయింది, ఒకళ్ళకొకరికి సమాధానం లేకుండా పోతూ ఉంటుంది. కుటుంబంలో ఒకళ్ళకొకరికి సమాధానం ఉండదు, కుటుంబంలో ఒకళ్ళకొకరికి నెమ్మది ఉండదు. ఇక్కడ దేవుడు దిగువచ్చి ఏం చేశాడంట, వాళ్ళని భూమి మీద అందంతటా చెదరగొట్టేశాడంట. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క దిక్కుకి చెదరగొట్టేసేసాడు. ఎన్ని దేశాలన్నా అన్ని దేశాలకు వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ విస్తారంగా వాళ్ళు జనాంగం అయిపోయారంట. భాషలు చూడండి, వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి మనకి? ఇప్పుడు సుమారుగా 6500 భాషలు ఉన్నాయి మనకి. వరల్డ్ వైడ్గా చూసుకుంటే సుమారుగా 6500 భాషలు ఉన్నాయి. మనకు తెలిసింది కొన్ని భాషలే, కానీ మొత్తం ప్రపంచమంతా చూసుకుంటే గనక ఇంతకుముందు ఒకటే భాష ఉండేది. ఎప్పుడు బాబేలు గోపురము నిర్మించక మునుపు, వాళ్ళ హృదయాలలో తలంపు రాక మునుపు ఒకటే గోపురం ఉండేది. కానీ ఎప్పుడైతే వారి హృదయాలలో బాబేలు గోపురాన్ని నిర్మిద్దామో, అది అంటే తారుమారు, బాబేలు అనగా తారుమారు అని ఉంటుంది, ఒక గోపురాన్ని నిర్మిద్దాము, అది గొప్పగా మనం చేద్దాము, మనము పేరు సంపాదించుకుందాం, మనం ప్రఖ్యాతిని సంపాదించుకుందామని వారికి ఆలోచన వచ్చిందో వెంటనే దేవుడు ఏం చేశాడంట, వాళ్ళని అక్కడ నుంచి చెదరగొట్టడం జరిగింది, వెళ్ళగొట్టడం జరిగింది. వెళ్ళగొట్టినప్పుడు ఏమైపోయింది, వాళ్ళ భాషలు మారిపోయినాయి, వారు అక్కడి నుంచి వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళిపోయారు. కాబట్టి దేవుని కంటే ఎక్కువగా వేది కూడా కలిగి ఉండదు. దేవుడు తలంపుల్లో మనం ఉన్నప్పుడు, దేవుని ఉద్దేశాల్లో ఉన్నప్పుడు, ఆయన సంకల్పంలో మనం పిలువబడినప్పుడు, ఆయన ప్రణాళికలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎక్కువగా ఆశీర్వదించి దీవిస్తూ ఉంటాడు. చూడండి, ఇర్మియా 29:12 వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకించును, మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందరు అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంది. పూర్ణ మనసుతో. సంఖ్యాకాండము 14:24 వచనంలో ఒక మాట ఉంటుంది, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించను అని చెప్పేసి రాయబడి ఉంది. కాలేబు లాంటి మనసు మనకు కూడా కావాలి. జాషువా కాలేబుల గురించి అందరికీ తెలిసిందే. యెహోషువ కాలేబులు నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ వాళ్ళిద్దరూ కూడా. వాళ్ళిద్దరు ఏం చేశారంట, దేవుణ్ణి పూర్ణ మనసుతో వారు మరి అంగీకరించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. పూర్ణ మనసుతో నా సేవకుడైన కాలేబు, సేవకుడు అయిన కాలేబు గురించి చెప్తున్న సంగతి, దేవాది దేవుడు చెప్తున్న ఒక గొప్ప మాట ఏంటంటే కనుక, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించెను. మంచి మనసు కలిగి, దేవుని మనసు కలిగి పూర్ణ మనసుతో. అందుకే దేవుడు అంటున్నాడు, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ మనసుతోనూ ఆయనను ఆరాధించాలని చెప్పేసి దేవుడు అంటూ ఉన్నాడు. పెదవులతో కాదు ఆరాధించవలసింది, పూర్ణ మనస్సుతో ఆయన్ని ఆరాధించినప్పుడు, ఆయన్ని మనం వెదికినప్పుడు ఆయన మనకి దొరుకుతాడు, మనం ఆయనని కనుగొందము. నా సేవకుడైన కాలేబు, ఈరోజు ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్న మీరు కూడా పూర్ణ మనస్సుతో ఆయన్ని వెదికినప్పుడు అప్పుడు నీ గురించి కూడా దేవుడు ఒక సాక్ష్యం చెప్తాడు. నా సేవకుడైన పలానా సహోదరుడు, నా సేవకుడైన పలానా పాస్టర్ గారు, నా సేవకుడైన పలానా సహోదరి, నా సేవకులు నన్ను పూర్ణ మనస్సుతో నన్ను వెదికారు కాబట్టి వారు నన్ను కనుగొన్నారని చెప్పేసి అంటూ ఉంటాడు. చూడండి,
14వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, నన్ను నేను మీకు కను అడుగుడి ఇవ్వబడునని వాక్యం ఉన్నది మనకి. మనం ఎప్పుడైతే ప్రభువా నీ దర్శనము నాకు కలుగు చేయి, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి నువ్వు ప్రభు యొక్క ముఖకాంతిని చూడటానికి నువ్వు ఇష్టపడతావో అప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు, ఆయన నీతో మాట్లాడతాడు. నీ స్వరము నేను వినాలనుకుంటున్నాను ప్రభువా అని నువ్వు ప్రార్థనలు అడిగినప్పుడు ఆయన స్వరాన్ని నీకు వినిపింప చేస్తాడు. సమూయేలుతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడగలిగిన సమర్థుడు. ప్రభువా నేను నీతో కలిసి ప్రయాణం చేసి ఆయన దర్శన భాగ్యాన్ని నీకు కలుగు చేస్తూ ఉంటాడు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు కాబట్టి ఎవరైతే ఆయనను వెతుకుతారో వారికి ఆయన కనపడతాడు. అంత మాత్రమే కాదు, నేను మిమ్మల్ని చెరలో నుంచి, ఇప్పుడున్న పరిస్థితుల్లో నుంచి నేను మిమ్మల్ని చెరలో నుంచి విడిపించదును. అంటే భయంకరమైన బంధకాలలో నుంచి నేను నిన్ను విడిపిస్తాను, భయంకరమైన తెగుళ్ళ నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తాను, ఈ రోజున్న ఆర్థిక సమస్యల నుంచి నేను నిన్ను విడిపిస్తానంటున్నాడు. ఎప్పుడు? పూర్ణ మనస్సుతో ఆయనను వెదికిన ఎడలా, పూర్ణ మనస్సుతో ఆయనని కనుగొని ఎడలా. కాలేబు గురించి చెప్పిన మాట ఈరోజు నీ గురించి ప్రభు చెప్పాలని ఆశపడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థనలో, ప్రభువా ఇదిగో నేను నిన్ను పూర్ణ మనస్సుతో వెతుకులాగున పరిశుద్ధాత్మ నడిపింపును నాకు దయచేయి అని నువ్వు అడిగినప్పుడు, ఆయన పూర్ణ మనస్సుతో నువ్వు వెతికినప్పుడు ఆయనను నువ్వు కనుగొంటావు. అంత మాత్రమే కాదు, ఆయన నిన్ను చెరలో నుంచి విడిపిస్తాడు. ఏ చెరలాంటి అనుభవాల్లో ఉన్నావో, ఆర్థిక సమస్యలనే చెరలో ఉన్నావా, అనారోగ్య సమస్యలనే చెరలో ఉన్నావా, కుటుంబ సమస్యలనే చెరలో ఉన్నావా, అప్పుల సమస్యలనే చెరలో ఉన్నావా, ఉద్యోగ సమస్యలనే చెరలో ఉన్నావా, బిడ్డల సమస్యలనే చెరలో ఉన్నావా, ఎలాంటి చెరను నువ్వు అనుభవిస్తున్నా, ఎలాంటి బంధకాలలో నువ్వు ఉన్నప్పటికీ కూడా ఆయన నిన్ను విడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మన తలంపులతో కాదు దేవుని వెతకాల్సింది. ప్రభువా నీ చిత్తము మాత్రమే మా పట్ల నెరవేర్చబడును గాక, నీ చిత్తము మాత్రమే మా పట్ల నెరవేర్చబడును గాక అంటున్నాడు. అందుకే నేను మిమ్మల్ని కూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. దేవుడు ఏది కూడా మనకి హానిని తలపెట్టడు. ఆయన ఎప్పుడూ కూడా ఆయన బిడ్డల్ని, ఆయన ప్రేమించిన వారిని, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలే జరుగుతుంది. ఈరోజు మేలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు అడుగుతున్నవేవి కూడా నువ్వు పొందుకోలేదని మరి నిరాశ చెందుతున్నావేమో, ఆందోళన పడుతున్నావేమో. నేను అడుగుతున్నాను ప్రభువా ఎందుకని. చర్చి విషయంలో కూడా మొదట ఒక వారము నేను మరి ప్రిన్సిపల్ గారు ఎందుకు ఇలా అన్నారు, ఎందుకు స్కూల్ రీఓపెన్ అయ్యేంత వరకు వెయిట్ చేయమన్నారు, ఎందుకు రెంట్ అని చెప్పేసి అన్నారు, ఎందుకు అవాయిడ్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు, నాకు అర్థం కాలేదు. కాబట్టి రాబో కాలమందు ఒక మేలు దేవుడు చేయబోతున్నాడు. అది ప్రిన్సిపల్ గారి ద్వారా మనకు చేయవచ్చు. హల్లెలూయా. ప్రిన్సిపల్ గారి ద్వారే ఇది ఇక్కడ కాదని ఇంకో తెరవచ్చు, అది సహోదరి ద్వారా చేయవచ్చు, చేయకపోవచ్చు. కానీ దేవుని తలంపులు వంటివి, మన ఉద్దేశాలు వంటివి కాదు. మన యథార్థంగా పూర్ణ మనసుతో, పూర్ణ హృదయ మనసుతో ఆయనను మనము వెదికిన ఆశీర్వదిస్తాడు. తలంపుల్లో నేను గొప్ప స్త్రీని, నేనే ప్రపంచంలో గొప్పవాణ్ణి ఉంటే గనక ఇప్పుడే నీలో ఉన్న బాబేలు కూలిపోవును గాక. ఎప్పుడైతే నీలో ఉన్న బాబేలు కూలిపోతుందో అప్పుడు దేవుని చిత్తంలోకి నువ్వు వెళ్తావు. ఎప్పుడైతే బాబేలు నీలో నుంచి పడిపోతుందో, అంటే సెల్ఫ్ రైచియస్నెస్, నాకంటే గొప్పవారు లేరు, నాకంటే ధనవంతులు లేరు, నాకంటే తెలివైన వారు లేరు, నాకంటే టాలెంటెడ్ వారు ఎవరు లేరు, నాకంటే అందమైన వారు లేరు, నాకంటే గొప్ప కుటుంబం ఎవరికీ లేదు, నాకంటే గొప్ప ఆస్తి ఎవరికీ లేదు అన్న తలంపు నీలో నశించిపోవాలి. టుడే వాట్ యు ఆర్, అది దేవుని కృప వలనే. ఈరోజు నువ్వేమై ఉన్నావో అది దేవుని కృప వలనే. కాబట్టి దేవా నీ కృపను బట్టి నేను ఈ రీతిగా ఉన్నాను తప్పించి నాలో ఏ ప్రత్యేకత లేదు, ఏ స్పెషలైజేషన్ లేదు, నేను ప్రత్యేకింపబడిన వ్యక్తినే కానీ నాలో ఏమీ కూడా లేదు, నీ ద్వారా ప్రత్యేకింపబడ్డానంతే. హానికరమైనవేవి కూడా మనకి దేవుడు చేయడు. ఆయన సంకల్పములో ఉన్న వారికి, ఆయన ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానిస్తున్న వారికి, ఆయనతో లోతైన సహవాసాన్ని కలిగి ఉన్న వారికి నేను ప్రతిరోజు ఉదయం లెగవగానే
ప్రతిరోజు చదివే మాట ఏంటంటే కనుక ఎక్సోడస్ 14 ఉంటది కదా, మై ప్రజెన్స్ ఈజ్ నమ్మకముగా ఉండుము, జీవ కిరీటం ఇచ్చేదను అని ఉంటుంది. ప్రకటన గ్రంథం, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరణము వరకు నమ్మకంగా ఉందాం దేవునికి. మరణము వరకు నమ్మకమైన జీవితాన్ని మనం జీవిద్దాం. ఇంకొక మాట కూడా చదువుతా, విలువ పెట్టి మీరు కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మరొక మాట, నీకు సమృద్ధి అయిన మేలు కలుగును. ఈ 5 మాటలు కూడా ఫస్ట్ బెడ్రూమ్లో లెగవగానే ఈ మాట చదువుతాను, మై ప్రెజెన్స్ ఈజ్ విత్ యూ, నా యొక్క సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఆ తర్వాత హాల్లోకి వచ్చిన తర్వాత ఒక పోస్ట్ ఉంటుంది, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ, 2 Corinthians. అక్కడ తర్వాత డైనింగ్ ఏరియాలో చూసినప్పుడు, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం. మళ్ళా హాల్లో చూసిన, విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడని ఉంటుంది. దాని పక్కనే ఇంకొక పోస్టర్ ఉంటుంది, ఏంటి అంటే గనక నీకు మేలు కలుగును. ఉదయం 5 ప్రామిసెస్ నేను ప్రతి ఉదయాన్నే చదువుకున్న తర్వాతే నా నెక్స్ట్ కొనసాగిస్తాను. ఫస్ట్ నా పడకల మీద చేసుకొని లేచి లైట్ ఆన్ చేసుకొని వాక్యాన్ని చదువుకున్న తర్వాత, ఈ వర్సెస్ తర్వాత నేను క్లైమ్ చేసుకొని ఆ తర్వాత నా దినచర్యను ప్రారంభిస్తూ ఉంటాను. నేను ఎందుకు చెప్తున్నానంటే నేనేదో గొప్ప చేస్తున్నానని కాదు, మీరు కూడా అలా చేయాలి. మీరు కూడా చేయటం వల్ల సమృద్ధి అయిన మేలులు మీకు కలుగుతాయి. ఎందుకంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పీపుల్, యు ఆర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్. విలువ పెట్టి మీరు కొనబడిన వారు కాబట్టి మీ దేహముతో దేవుని కృప మీకు తోడుగా ఉన్నది. ప్రజెన్స్ మరణం వరకు ఒక్కరోజు ఒక మాట కూడదు. ఒక రోజు చెప్పిన నీ చనిపోయి వరకు కూడా అదే మాట. అది ఇప్పుడు ఒక మాట చెప్పి 1 సంవత్సరం తర్వాత ఆ మాటని అలా కాదు తూచి అనటం కాదు. ఈ మాట చెప్పిన మాట మీద నువ్వు కట్టుబడి ఉండాలి. వన్స్ యూ టేకెన్ కమిట్మెంట్ విత్ గాడ్, తీసుకున్న తర్వాత, కమిట్మెంట్ కలిగి ఉన్న తర్వాత, యు నీడ్ టు కేర్ఫుల్ విత్ ద వర్డ్. ఆ మాటతో నువ్వు కట్టుబడి ఉండాలి. మార్పు నీలో మార్పు వచ్చిన ఆ మాటలో మార్పు రాకూడదు, ఆ కమిట్మెంట్లో మార్పు రాకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మన కొరకు మేలే చేయబోతున్నాడు. ఈరోజు మందిరం విషయంలో దేవుడు మేలే చేస్తాడు, సంఘం విషయంలో దేవుడు మేలే చేస్తాడు, నీ కుటుంబ విషయంలో మేలే చేస్తాడు, ఫైనాన్స్ విషయంలో మేలే చేస్తాడు. అన్ని ఏరియాస్లో దేవుడు మేలు చేయబోతున్నాడే కానీ కీడు నీ దరిదాపులకు కూడా రానియడు. ఎప్పుడో తెలుసా, ఆయన సంకల్పంలో, ఆయన ప్రణాళికలో, ఆయన పూర్ణ మనస్సుతో నువ్వు వెతికినప్పుడు దేవుడు నీకు మేలే చేస్తాడు. చెరలో నుంచి విడిపిస్తున్నాడు, బంధకాలలో నుంచి ఈరోజు ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు విడిపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవా, గణుడైన మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అది సమాధానకరమైన సంగతులే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అని చెప్పేసి అన్నావు ప్రభువా. సమాధానకరమైన సంగతులే మా పట్ల చేయబోతున్నావు. కమింగ్ డేస్లలో సమాధానము మాకు ఇవ్వబోతున్నావు, కానీ హాని మరి లాకింగ్ అనేది మా జోలికి కూడా రానివ్వట్లేదు ప్రభా. తండ్రి, మరి నాయన మేము నిన్ను వెతుకుతున్నాం, పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నిన్ను వెతుకుతున్నాం ప్రభా. మరి కాలేబుకి చెప్పిన సాక్ష్యము మా జీవితాల్లో కూడా అట్టి సాక్ష్యము నువ్వు పలకాలని ఆశపడుతున్నావు. నా సేవకుడైన కాలేబు మంచి మనసుతో పూర్ణ మనసుతో నన్ను అనుసరించును అని చెప్పేసి అన్నావు ప్రభువా. మేము కూడా మంచితనముతో పూర్ణ మనసుతో మేము నిన్ను వెతకాలి. మా శరీరం, మా జీవితంలో మేము కట్టుకున్న, మా తలంపుల్లో కట్టుకున్న ప్రతి బాబేలు గోపురము యేసు నామములో కూలిపోవును కాకని ప్రార్థిస్తున్నాం. సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతి, మాలో ఉన్న స్వనీతి పోవాలి ప్రభువా. మేము గొప్పవారము, మేమే ధనవంతులము, మేము ఐశ్వర్యవంతులమన్న ఆలోచన విధానము మారిపోవాలి. వాట్ ఐ యామ్ టుడే, ఈరోజు నేను ఏమై ఉన్నానో అది నీ కృప వలనే అది మేము ఎరగాలి ప్రభువా, తెలుసుకోవాలి తండ్రి. అప్పుడే మాలో ఉన్న సెల్ఫ్ రైచియస్నెస్ మొత్తం పోతుంది ప్రభువా. తండ్రి, మీరు మా పట్ల చేసిన మేలులు
అయ్యా మీరు మా పట్ల కలిగి ఉన్న సంకల్పము గొప్పది ప్రభువా. తండ్రి మేము విధేయత చూపిస్తున్నాం. మమ్మల్ని చెరలో నుంచి విడిపిస్తున్న దేవుడవి, మమ్మల్ని చెరలో నుంచి విడిపిస్తున్న దేవుడవి, చెరలాంటి అనుభవాల నుంచి మమ్మల్ని విడిపించి శాశ్వతమైన జీవముతో మమ్మల్ని దీవిస్తున్న దేవుడవు ప్రభువా. నీ కృప మాకు చాలునయ్యా. అయ్యా నీ సన్నిధి మాకు తోడుగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. నీ కృప మాకు చాలును ప్రభువా, నీ కృప మాకు చాలును తండ్రి. అపోస్తులుడైన పౌలు తన జీవితంలో ఉంచబడిన ముళ్ళు నిమిత్తము అనేక మార్లు నీ సన్నిధిలో వేడుకున్నప్పుడు నువ్వు చెప్పిన మాట, పౌలు నా కృప నీకు చాలును అన్నావు. మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ, నా కృప నీకు చాలును అన్నావు. అయ్యా అట్టి రీతిగానే నీ కృప మా అందరి ఎడల, ఈ సాల్వేషన్ మినిస్ట్రీస్ సంఘము ఎడల చాలు ప్రభువా. నీ గొప్ప కృపని మేము పొందుకొని ఉన్నాం. మాకేం అవసరం లేదు తండ్రి, నీ కృపని మేము పొందుకొని ఉన్నాం. ఈరోజు లైవ్ కార్యక్రమం చూస్తున్న వారందరి మీదకి నీ కృప దిగివచ్చునుగా కని ప్రార్థిస్తున్నాను. ఎవ్రీబడి రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామంలో పొందుకోండి. దేవుని కృప మీ మీద కుమ్మరింపబడుతున్నది. యేసుక్రీస్తు నామంలో అయ్యా నీ కృప వారి మీదకి కుమ్మరింపబడును గాక, నీ కృప వారి మీద కుమ్మరింపబడును గాక. అయ్యా నీ కృప వారి మీద కుమ్మరింపబడును గాక. ఇప్పుడే వారి మీద, వారి కుటుంబాల మీద, వారి కలిగి ఉన్న సమస్తము మీద నీ కృప కుమ్మరింపబడును గాక. తండ్రి పర్వతాలు సైతము చదును భూమిగా మార్చబడుతున్నాయి. కృప కలుగును గాక అంటున్నావు. కృప కలుగును గాక, కృప కలుగును గాక, యేసు నామంలో కృప కలుగును గాక అని నువ్వు చెప్తూ ఉండగా నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో అయ్యా ఇదిగో మమ్మల్ని నీ చేతులకి సమర్పించుకుంటూ నీవే నడిపించి ఆదరించి దీవించి కృప చూపించమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.